హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేము మాత్రం చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీనెస్ ఇన్ అబుదాబి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్నాం మన డిసెంబర్ 2కి యూఏఈ నేషనల్ డే ఉంది. సో ఆ యూఏఈ నేషనల్ డే సెలబ్రేషన్ ఎలా ఉందనేది మనం ఈరోజు చూస్తున్నాం. సో అయితే ఆ సెలబ్రేషన్లలో మనం ఇక్కడికి వచ్చేసినాం. ఎక్కడికి? అబుదాబి మాల్కి. సో ఆ అబుదాబి మాల్లో మనకు ఇక్కడ సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. అక్కడ చాలా బాగా సెట్ చేసేసారు అక్కడ. సో అదన్నట్టు వాళ్ళ యూఏఈ ఉంటుంది కదా, యూఏఈలో ఏదేది ఫేమస్ అనేది అక్కడ బోట్స్ ఫేమస్, హ్యాండ్ ఫేమస్, అండ్ అక్కడ సముద్రం ఉంది కదా వీళ్ళకు, అరేబియన్ ఓషన్. సో దానికోసం వీళ్ళు అరేబియన్ ఓషన్ కూడా అక్కడ డిస్ప్లే చేసేసారు. సో అండ్ అక్కడికి వచ్చేస్తే గ్లోబల్ విలేజ్ అండ్ మన ఎక్స్పో నడుస్తున్నది కదా, గ్లోబల్ మార్కెట్, వాళ్ళు అక్కడ షో చేయడం జరిగింది. అండ్ మళ్ళీ అదే కాకుండా మన అరబిక్ ఫోర్ట్స్ ఉంటాయి కదా, ఆ ఫోర్ట్స్ వాళ్ళ ట్రెడిషన్ ఫోర్ట్స్ కూడా చూపించడం జరిగింది. సో ఇది చూడడానికి చాలా బాగా కనిపిస్తూ ఉన్నది. సో ఇది ఇక్కడ వీళ్ళు ఇది లైటింగ్స్తో ఇట్లా సెట్ చేసేసారు. ఇక్కడ ఏంటంటే మన సముద్రం లాగా వీళ్ళంతా వీళ్ళు యూఏఈ ఏంది అనేది వీళ్ళు మనకి ఇలా డిస్ప్లే పెట్టి చూపించడం జరిగింది. సో ఇక్కడ పడవలు ఉంటాయి కాబట్టి పడవలు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ నరేష్ అయితే లోపలికి వెళ్ళిపోయింది. ఇక డిఫరెంట్ కలర్లో ఇలా గ్లోబు అండ్ ఎర్త్ ఇదంతా చూపించడం జరిగింది. ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు అబుదాబిలో మొత్తము మన యూఏఈ నేషనల్ డేదే కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ అబుదాబి మాల్కి వచ్చినాం కదా మనం ఈరోజు. యాక్చువల్లీ మనం గింబల్ తీసుకునే దానికి వచ్చినాము. సో వస్తూనే మనం ఏది తీసుకోవాల్సిన ఇక్కడ అబుదాబి మాల్లోనే తీసుకోవడం అవుతుంది. సో ఇది వీళ్ళ నేషనల్ డే సెలబ్రేషన్స్. అక్కడ చెట్లు కూడా మంచి లైటింగ్స్తో చాలా బాగా డెకరేషన్ చేశారు. కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మనకు చెట్లు. ఆ డేట్స్ ట్రీకి వీళ్ళు లైటింగ్స్ పెట్టి అలా సెట్ చేసేసారు ఇక్కడ. సో ఇది వీళ్ళకు 15th యానివర్సరీ 50. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసాము గార్నిష్ సీ. సో ఇక్కడ ఏంటంటే మన నేషనల్ డే కాబట్టి ఇక్కడ ఎయిర్ షో జరుగుతుంది. సో మరికొద్దిసేపట్లో ఆ ఎయిర్ షో స్టార్ట్ అయిపోతుంది. సో అంతలోపు మనం ఈ లొకేషన్ చూద్దాం. నరేష్ ఫ్రెండ్ అంట వచ్చిండు, ఎంతో దూరం నుంచి వచ్చేసిండు. ఇక ఇక్కడ కాలేజ్లో కూడా పబ్లిక్ బాగా ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ కాలేదు. జనాలు అయితే వచ్చేది వస్తున్నారు, పోయేది పోతున్నారు. ఎటు చూసినా జనాలే, ఇంత కూడా సంధి లేకుంటున్నారు. ఇక్కడ మొత్తము ఇక్కడ మొత్తం అన్నీ రెడీ చేసేసారు. ఇక్కడ ఈ కార్నిష్లో మొత్తం అన్నీ రెడీ చేసేసారు, లైటింగ్స్ ఇవి అవి అన్నీ. అయితే ఇప్పుడేమో అది ఎయిర్ షో ఉన్నది అండ్ 9 o'clock ఏమో మన లైటింగ్ షో ఉంటుంది. సో ఇంకా మౌనిక విజయ్ గిట్లా వస్తామన్నారు, ఇంకా వాళ్ళు రాలేరు. జనాలు వచ్చేదేమో వస్తూ ఉన్నారు, పోయేది పోతూ ఉన్నారు. వాళ్ళ ట్రెడిషన్ బట్టి వాళ్ళ బట్టలు వేసుకొచ్చుడు అండ్ మన అబుదాబి యూఏఈ ఫ్లాగ్ వేసుకొని వస్తున్నారు. సో పబ్లిక్ అయితే బాగా రష్గా ఉన్నది ఇక్కడ. ఏవో గిళ్ళకు విజయ్ గిట్ల వచ్చిర్రు. విజయ్ గిట్ల వస్తే గిన్నె రెండో జెండా దగ్గరనే ఉన్నా అని చెప్పిన. ఇగో ఇలా వచ్చి ఎటు తిరుగుతున్నారు. ఎటు పోతుర్రో కనీసం ముందుకు వెనక కన్నా చూసుకోవాలి కదా, అది కూడా లేదు. గిన్నె ఇది ఫైర్ వర్క్స్ కోసం ఎదురు చూస్తున్నాం ఈడ. యాక్చువల్లీ మనం వచ్చింది ఏంటంటే ఎయిర్ షోకి. ఎయిర్ షో ఉన్నదని చెప్పారు, కాకపోతే ఎయిర్ షో అది క్యాన్సిల్ అయిపోయినట్టుంది. మేబీ ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లం ఉందో ఏంటో తెలియదు, కాకపోతే అదైతే జరగలేదు ఎయిర్ షో. అయితే ఇక మనము ఇప్పుడు ఫైర్ వర్క్స్ ఉంటుంది, ఆ ఫైర్ వర్క్ కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాము. ఇగో ఎదురు చూస్తూ ఉంటే విజయ్ ఒక సస్పెన్స్ న్యూస్ చెప్పాలి. మన ఇక్కడ బంగాళోళ్ళు బ్లాక్లో అమ్ముతుర్రు సామాన్లు. అయితే బ్లాక్లో అమ్మితే అక్కడ సిఐడి వాడు పట్టుకున్నాడు. ఆ సిఐడి పట్టుకుంటే ఇగో మన విజయ్ పట్టుకొచ్చిండు అన్ని సామాన్లు. అన్నీ ఫ్రీగా వచ్చేసారు మనకు. అదన్నట్టు విషయము. సో ఇంకా చాలా టైం ఉన్నది మన ఫైర్ వర్క్స్కి. సో దానికోసం ఇంకా వెయిట్ చేస్తూ ఇక్కడే ఉన్నాం పార్కులో. 5ంటికేమో వచ్చినాం మేము. ఇప్పటికీ ఇంకా అది కూడా ఉన్నది, ఇంకా అందులో ఏమున్నదేమో మరి. 5ంటికేమో వచ్చినాము, బట్ ఇప్పుడు దాదాపు 6:30 అవుతుంది టైం.
ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ. ఈరోజు కార్ నుంచి అంతా మెరిసిపోతున్నది ఇక ఈ లైట్లతోని అండ్ లైటింగ్ సెట్టింగ్తోని. బట్ వీళ్ళు ప్రతి అలా స్ట్రీట్ లైట్లో ఇలా డిజైన్గా అరేంజ్ చేయబడింది ఇక్కడ. సో ఇది వీళ్ళ 50th యానివర్సరీ కాబట్టి అలా 50 అని ఇక్కడ బోర్డులు కూడా పెట్టేసారు, లైటింగ్స్తో మొత్తం సెట్ చేసేసారు. ఎయిర్ షో అయితే జరగలేదు ఇక. ఇప్పుడైతే మనము ఫైర్ వర్క్ కోసం వెయిట్ చేసి ఉన్నది ఇక్కడ. ఫైర్ వర్క్స్ కూడా అవుతుందా మరి కాదా చూడాలి కదా. ఎక్కడ చూసినా మందే, బట్ వీళ్ళ ఆశలంతా నిరాశలు అయిపోయినాయి. అది ఎయిర్ షో జరుగుతుందని వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ నిరాశతో గురైపోయారు. ఆ నిరాశ ఏదో పోయింది. మళ్ళీ ఇక్కడ మన ఫైర్ వర్క్స్ జరుగుతాయని వచ్చారు, కానీ ఇది కూడా మరి జరుగుద్దా లేదనేది డౌట్ఫుల్గానే ఉన్నది. ఇక్కడ మనకు లైట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ ప్లేస్లో నుంచి మనకు ఫైర్ వర్క్ స్టార్ట్ అయింది. బట్ టైమింగ్ అయితే 8 to 9 బిట్వీన్ అని ఇచ్చిర్రు. ఇక అందరూ ఒకరు నూక్కుంటా మరీ వీళ్ళు కెమెరాలు తీస్తున్నారు. బట్ ఇప్పటిదాకా కూడా ఇంకా అది స్టార్ట్ అవ్వనే లేదు. ఫ్రెండ్స్ అయిపోయింది ఇక నేషనల్ డే సెలబ్రేషన్స్ అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాం ఇక. ఇక్కడ జనాలు చూసిర్రా ఎంతగానో జనాలు ఉన్నారు. విజయ్ మన అన్నయ్యలు ముంగట వెళ్ళిపోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మనం ఈరోజు యూఏ నేషనల్ డే ఎలా జరిగిందని. ఆ సెలబ్రేషనే మనం ఈరోజు ఈ వీడియోలో చూసాము. నాకు తెలిసి మన వీడియో నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు కానీ మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని గట్టిగా నొక్కండి.